అరే అన్న లే నేను పాలును ఒక ప్లేట్ ఇడ్లీ పట్టుకొస్తా లే అక్క దగ్గర పోను. సరే పేరు అయ్యా స్వాగతయ్య అయ్యా లేనా లే కూర్చో పోయినా లోపడి పోయినాము. నేను పోలే కానీ అన్ని ఇప్పుడే బయటికి పోతాను ఆరున్నో అది టిఫిన్ తీసుకొని తగ్గిపోయాడు నువ్వు మోమట్ కోసుకున్నాను టిఫిన్ చేస్తుంటా నువ్వు కూడా తీసుకుపోయినావు. అన్న వచ్చినాక పోతాను ఇద్దరు ఒకటేసారి నువ్వైతే మోమట్ పోతావు తమ్ముని చెప్పినావా చెప్పిన నైట్ చెప్పిన అత్తాను కావచ్చు వాడు. సరే నువ్వు మోమట్ అన్న ఒక ప్లేట్ ఇడ్లీలో ఒక 20 రూపాయల పాలు పోయేవాళ్ళు. అవ్వా మమ్మీ లే బిడ్డ నువ్వు అనుకోకపోదా బిడ్డ నువ్వు కడుక్కుంటే అక్క కడిగితే అయిపోతుంది కదా ఒక్క ఎట్లదక్క పానం నొప్పి తగ్గిందానక్క మీ మాటల వల్ల నా మనసుకైన నొప్పి కంటే ఇదేం పెద్ద నొప్పిరా. ఆ దేవుడు నన్ను ఒకటేసారి తీసుకుపోయిన అయిపో. మేము ఎవరమేమన్నామే నిన్ను అన్ని మనసులో పెట్టుకుంటారానే ఆవకాలం నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు ఎందుకే మాకున్నది ఎంతమంది నువ్వు ఒక్కదానివే కదా దండం పెడతా అట్లా మాట్లాడకక్క ఇంకెట్లా మాట్లాడాలరా? నువ్వు గవ్వన్ని రంది పెట్టుకోకే మళ్ళీ బీపీ పెరిగి ఏమన్నా అవుతుంది లే మోంగడుకుంటలే అక్క అన్న టిఫిన్ తీసుకురాని మేము తింటూ వాట నాకు ఇప్పుడు ఏదద్దురా బిడ్డ అక్కని లేపు మోంగడిపి బిడ్డ మేమంటే గిట్లే మాట్లాడదే ఇదిగా నేను పోయి బయట కూర్చుంటా ఒక్కళ్ళే జర దండం పెడితే లే మోంగడుకోండి అత్తమ్మ ఇది వారం కోసం అమ్మా ఎట్లే మంచిగానే ఉన్నది కొడుక. ఎప్పుడు వచ్చినావు? నేను నైట్ వేద్దాం అనుకున్నా కానీ అన్న నుండి పొద్దున్న అని చెప్పింది ఏమైందమ్మా అరే ఎందుకు ఎడతాను మళ్ళీ నిన్ను చూస్తారో చూడరో అనుకున్నా. గట్ల ఎందుకు మాట్లాడతావమ్మా ఇప్పుడు ఏం కాలేదు కదా నువ్వు ఏడవకు అమ్మా ఉన్నట్టుండి ఒక్కటేసారి బాగా నొప్పి వచ్చింది బిడ్డ. ఏమైందో ఏమో అస్సలే అర్థం కాలే. సత్తనా బతుకుతున్నా అనిపించింది. ఇప్పుడు ఏమైందమ్మా బాధపడకు ఏడవకంటే తిన్నావా ఏమన్నా
ఇప్పుడే ముఖం గడిపించింది వదిన. టిఫిన్ పెడతారా? ఏం తిన ముద్ద అయితే లేదుగా. దమ్సాబ్ ఇడ్లీ తినవాడని చెప్పినాడుగా. మామయ్య వాళ్ళు ఎప్పుడు వచ్చిరమ్మా? ఏమో వాళ్ళు ఎప్పుడు వచ్చారు? రాత్రి వచ్చిరా? రాత్రి వదిన మంచిగా మాట్లాడుతుందా? మాట్లాడుతుంది. సరే నువ్వు పండుకో. పూజ పెట్టిపోయింది. ఇప్పుడే నాకు మొహం గడిపించేది, మొహం కడుక్కుంటాను నేను. అలా పెట్టిపోయిందా? మొహం కచ్చుకుంటాను బయటికి వెళ్ళి ఇప్పుడే. అక్కడ లేపినావా? లేపి మొహం కడుకోమన్నావా? ఇగో వేడి వేడి ఇడ్లీలు ఉండి పాలు తెస్తాను, తాగుతుంది. ఆగినట్టే ఉన్నాయి ముచ్చట. ఏందిరా ఏమైంది? ఇంత బిజినెస్ అప్పుడే చెప్తలేదా? అక్క లేవేమో అనుకుంటలేవే అంటే ఎవరికో పరాయని చెప్పినట్టు చెప్తాను సమాధానం. ఇక ఇంతకన్నా ఏం చేయాలరా? నేను చీకపడంగా తెలియగానే ఇద్దరం విరపోసుకొని రానియత్మి, మా చెల్లిట్లున్నో ఏం కావుతాను ఉరికి రానియత్మి. ఇంతకన్నా ఏం చేస్తారా? ఇంకా ఆ బుజ్జవ లేపితే కూడా సట్లా సమాధానం చెప్తలేదు బుజ్జవతను కూడా. ఇంకా నయ్యం ఆఖడికి ఆయన చెప్పిండు, మామ రాంగా రచన తీసుకుని రాలి మావ, రాకపోతే మా అమ్మ బాధపడితే కావచ్చు, నలుగురు ఏమని అనుకుంటారు కావచ్చు అని అన్నాడు. తీసుకొచ్చింది నయమైంది, లేకపోతే ఇంకెంత కుట్ర పెట్టుకున్నావు బంగారు పెడతాను మన మీద. అబ్బా, అల్లునుకున్న ఆలోచన మన చెల్లికి లేకపోయా కదరా. మనం ఒక్క తల్లి పిల్లలు అన్నట్టే కానీ గింత వేషాలు ఉండే కదరా. ఎవరి మనసులో వాళ్ళకే ఉన్నదిరా తమ్ముడా. కాదన్నా, మనం ఇప్పుడు రజనీతినే చుట్టాలమైన వానే ఒక్క తల్లి పాలు చెక్కి బతికిన మనం గింతగానో కుట్రెందుకే దీనికి మన మీద? ఏమోరా, ఈ భూములు జాగాలన్నీ శాశ్వతమైనరా. ఇట్లా అత్త ఎట్లా పోతే కానీ ఇంతకు లేచిందారా? లేచింది మా ఏం పట్టుకొచ్చినవే? ఇడ్లీలు ఉన్న పాలురా. సరకు అయినా మనం వచ్చినప్పుడు వదిలిన మరదలు తీసుకొస్తే అయిపోయి వాళ్ళు రాలని కుట్ర ఇట్లా పెట్టింది కాదు బంగారు దోసారి కుట్ర వాయిది. వాళ్ళ చేయడు ఉంటారా? రాత్రి మనం నలుగురు ఉన్నందుకే ఆడబండుకుంటే ఆడలేపుడు, ఈడబండుకుంటే ఈడలేపుడి, పేషెంట్ తోటి ఒక్కటే ఉండాలన్న బట్టి. ఇక వాళ్ళు వచ్చినాక ఏం చేస్తున్నారు? వాళ్ళు వచ్చి ఏడబందు. ఓ నేను మన ఇంటికి దొరసానే కదా, ఒక్కదాని కదా, నాకు మంచిగా ఉండాలని మర్యాద మంచిగా ఉండాలని అనుకుంటుంది. అది నా దగ్గరికి అందరు రావాలి. తీసుకురాపోదు మరి, నాకు తెలియదారా? ఉద్యోగం తీసుకొని వచ్చి అయినా వాళ్ళు కూడా రమ్మన్నాం. ఇలా డిశ్చార్జ్ చేస్తున్నాం, ఏం లేదు. డిశ్చార్జ్ చేయకుంటే వాళ్ళిద్దరిని కూడా ఇలా రమ్మన్నాం. సాందేం భాగ్యంరా. సరే తీసుకో. ఏమోరా ఎంత అమ్మా కొంచెం పండుకున్నాను. పండుకొని పక్క బొక్కలు అన్నీ వస్తానే. అయ్యా నువ్వు ఎప్పుడు వచ్చినావు బిడ్డ? ఇందాక నచ్చామా? ఏ బండికి వచ్చినావు? ఇంటర్సిటీకి. అంత మంచిగా బాగుంది. ఒక్క నిమిషం అన్నప్పుడు చెప్తాను నేను మళ్ళీ. సరే కూర్చోండి. హలో అన్న. స్వాతి నువ్వు ఇడ్లీలు వచ్చిన తినరా. నాకు ఇప్పుడేమంది, నాకు ఆకలి అవుతలేదు. అరే గట్లంటే ఎట్లా చెల్లి? ఎప్పుడు మందులు వేసుకోవద్దారా? వద్దన్నా, ఇప్పుడు నాకు ఆకలి అవుతలేదు. ఆకలి అయినప్పుడు తింటది. అంటే బావును నీ కొడుకు తెత్తనే తింటావా? నేను తెస్తే తినవా? గట్ల ఇవ్వాలి అన్నారే అన్న, తింటానే ఎందుకు తినా? ఇప్పుడు వచ్చి తమ్ముడు లేపి ఎట్లున్నది అక్క అని అడిగితే కూడా ఏమైందిరా మీరు అన్న మాటల కన్నా ఇది పెద్ద నొప్పి కాదురా అని ఏమో అన్నవాట తమ్ముడిని. వాడు బాధపడుకుంటా బయట కూర్చుని మేము పరాయలేం ఆశలే. నాకు ఆకలి అవుతలేదు ఇప్పుడు, నేను తినా. కాదక్క, నువ్వు మనసులో పెట్టుకొని బయట కూడా ఎందుకు మాట్లాడతాను నాకు అర్థం కాదు. కాకోపంకి టిఫిన్ మీద చూపిస్తావా నువ్వు? అరే నాకు తినబుద్ధి అయినాక నేను తిననారా? నాకు ఇప్పుడు ఆకలి అవుతలేదు, నోరు మంచిగా లేదు నాది. సుమతి అయినా నీకు మా మీద ఉన్న కోపం ఉంటే నువ్వు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి పోయినాక మాట్లాడుకుందాం తీరా. ఈ తిండి మీద అలుగుతా ఎట్లా వాడు అన్నట్టు. ఇవి తిని మందులు వేసుకొచ్చెళ్ళే పిల్లలు పిల్లికూనలు ఎక్కున్నారు. నీకేమైతే ఏం కాదు అని అల్లుళ్ళు ఇద్దరు బాధపడతారు బయట. నువ్వు మందులు వేసుకోకుండా ఇవి ఉంటే ఎట్లా చెల్లే చెప్పు? నీకు ఇంత నొప్పి వచ్చిందని తెలియగానే తమ్ముడు నేను రాత్రి 10ంటికి కూడా అనుకుంటూ వచ్చిన వీడికి అది కూడా అర్థం చేసుకోవా సుమతి? నువ్వు ఇంతమంది వచ్చి మాట్లాడినప్పుడు కూడా ముఖం ఆడి తిప్పుకుంటే మాట్లాడబడుతుంది. ఓనీతి మాకే కదా మమ్మల్ని అనదా మేము పడమా అని సపరేట్ బయట కూడా కూర్చుంటే నీ ఇంటికి ఇట్లా పోయినా నీ విధాలకి సారే నీళ్ళకి ఎడిచిన వాడు అన్న అక్కకి ఇట్లా అంటాందే మనల్ని పరాయిని చూసినట్టు చూస్తుంది అంటాను. చిన్న లొల్లులు పెద్దగా చేసుకోవాలి సుమతి. నీకేమన్నా అయితే మేము ఉన్నావురా తల్లి. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు చెప్పు? నువ్వు ఏడవకు. తినరా అన్న మాట నుంచి దండం పెడితే తిను. రేపు నువ్వు మంచిగా అయినాక వాడిని దెబ్బ కొడుతూతి, నన్ను మాట అందుతీ, నేను మాట అంటే దుడుచుకోపోతీ. ఈ పగలు అన్నీ ఎప్పటికి ఉంటాయి. ఆ చెల్లె తిను. నువ్వు చల్లగా ఇంటికి వస్తే అదే 10,000 చెల్లె. ఏముందో చెల్లె, మనం రాంగ్ అయింది తెచ్చినాం పొంగేం కొట్టబోతాం. మంచి చెడు నాకు నువ్వైతావు, నీకు మేమవుతాం, మనకు మంది అవుతారా? నా చెల్లె కాకపోతే వచ్చిందంటే నా గుండెలు వలిగిపోయినాయి.
చిన్న చిన్న పంతాలకు పట్టింపులకు పోయి మనం దూరం కూడా కరెక్ట్ కాదు చెల్లె. ఒక్క తల్లి పిల్లలు ఓ మాట అన్నావు తుడుచుకుపోయి కలిసి ఉందాంరా మనం. నువ్వు తింటాడు నాకు ఎంత నిమ్మలం అవుతుంది ఇప్పుడు చెప్పు. నువ్వు ఏడో మేము లేవా అక్క? మొహం అనుకున్నావా? అరే నీతోనే మాట్లాడేది. చెప్పు. మొహం కడిగిచ్చావా? కడిగించిన. సరే టిఫిన్ పట్టుకురా ఉన్నా. అట్లా చూస్తానేంది? ఇన్ని రోజులు గుర్తుకు రాలేదా? మొహం కడుక్కున్నావా, లేచినావా? ఇవాళ ఆది ఖర్చుడు కాదే. ఆ రోజే నీ ఇంటికి వచ్చినా నిన్ను తీసుకొద్దామని. నువ్వు వచ్చినావానే కనీసం విలువ ఇచ్చినావా నాకు? ఎందుకు వచ్చిండు, ఏం వచ్చిండు అనేది. మీ డాడీ ఒక మాట, మీ మమ్మీ ఒక మాట అని ఉంటుంది. అక్కడ ఎందుకు అయిపోతావు? ప్రేమ లేదు నీ ఎందుకంత చెప్పు. వచ్చినాయి కదా అప్పుడు. మరి వచ్చిపోయిండు, కనీసం ఒకసారి ఫోన్ చేద్దామని ఆలోచన ఉన్నదా నీకు? అవును బావా, నేనే ఫోన్ చేయాలి. తప్పు నాదైనా నీదైనా చిన్నప్పటి నుంచి ఏ విషయంలో నేనే కదా నీ విషయంలో తగ్గి బావా బావా అని నీతో మాట్లాడేది. ఇప్పుడు మీరు నన్ను బాధ పెట్టినా కూడా నేనే ఫోన్ చేయాలి. నీకు మాత్రం నా మీద ప్రేమ ఎప్పుడు ఉండదు. ప్రతిరోజు నేనే తగ్గి నేనే మాట్లాడాలి కదా. మళ్ళీ అట్లే మాట్లాడుతానే. ఆ రోజు తగ్గే కదా నేను మీ ఇంటికి వచ్చింది. అది అర్థం చేసుకో. ఇక మరి ఎందుకు వచ్చిండు ఏందనేది అర్థం చేసుకో కొంచెం అన్న. అర్థం చేసుకుంటా. తర్వాత కూడా నువ్వు అన్నమాట కూడా అర్థం చేసుకుంటా. నాకు అవసరం లేదు, పైసలు వారెత్తా, ఆమెను ఏమన్నా మీ ఇష్టం తీసుకోవాలి, నేను ఆమెను తీసుకునే పోను అన్నావు కదా. అందుకే కదా నన్ను వదిలించుకొని ఇంకోళ్ళని పెళ్లి చేసుకొని మంచిగా ఉందామని చూసినావు. నా బతుకు నాశనం చేద్దామని చూసినావు. పైసలు నా ముఖాన వారెత్తా అన్నావు. అప్పుడే అర్థమైంది నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో. అది ఎవరు చేసేది? నేను చేసుకున్నానా? చిన్న మాట అన్నందుకు బావ మనకి ఇట్లా కాదు ఇట్లా అని అక్కడనే అయిపోవు కదా ముచ్చట. నీ ఆవేశంతోనే ఉరేసుకోదానికి పోతివి. ఎక్కడికి వచ్చింది? ఒక్క పరిస్థితి పోయి ఇంకో పరిస్థితి దారి తీయబట్టే ఏమొచ్చినట్టు ఇప్పుడు? అంతే, నువ్వు కరెక్ట్ ఉన్నావు. నేనే ఆవేశపడ్డా. మరి అది ఎంత బాధపడితే అట్లా వేసుకుందని ఒక్క నిమిషం నువ్వన్నా ఆలోచించినవా? ఏడువకి ఎందుకు ఎడతానని చెప్పి ఇప్పుడు ఆ రోజు వచ్చినాం తీసుకొద్దామని వచ్చినాం కదా. మీ డాడో మాట మీరో మాట ఆవేశంగా మాట్లాడితే మళ్ళీ ఎక్కడికో ఇచ్చుకపోయింది. ఏం వచ్చినట్టు చెప్పు. నువ్వు ఏడకు ఫస్ట్ ఏడు చూడు. సరే నాదే తప్పు అంటానే కదా. ఈ కాంచాలి నేను ఏమన్నా కూడా కొద్దిగా ఓపిక పట్టు, చెప్పు ఇది ఇట్లా ఎందుకు అంటాను అని కొద్దిసేపు మాట్లాడు, ఆవేశపడకు. మా అమ్మ ఏమన్నా నువ్వు పట్టించుకోకు. అప్పుడు చెప్పినా ఇప్పుడు అదే చెప్తాను. అమ్మ చెప్పిన ఏ మాటకు కూడా ఎదురు పల్లె బావా. ఆమె వాళ్ళతో వీళ్ళతో చెప్పిందనే బాధ అనిపించింది తప్ప నువ్వు అన్నదానికి నేను అసలు ఎప్పుడు కూడా బాధపడలేదు. సరే మీ వాళ్ళు లేదన్నా కూడా నేను పట్టించుకోను. కలిసి ఉంటోళ్ళం మన ఇద్దరం. ఓకేనా? ఇప్పుడు ఏదో అమ్మ మంచిగా లేదని నీతో మాట్లాడతానో లేకపోతే నేను రమ్మన్నో అది కాదే. ఆల్రెడీ బాబురావు తాత కూడా వచ్చి మాట్లాడిండు. పోయి మనం తీసుకొద్దాం పా అని కూడా తాత అన్నాడు. సరే తాత పోయి తీసుకొద్దామని అనుకున్నాను. సాయంత్రం వరకు అమ్మకి ఇట్లా నువ్వు బాధపడకు, నన్ను బాధ పెట్టకు ప్లీజ్, అర్థం చేసుకో. కింది అమ్మ దగ్గర ఉండుకో. డాక్టర్ కూడా ఇంతకుముందు మాట్లాడిండు, రిచార్జ్గా అమ్మని అడిగాను. సరేనా? ఇంటికి పోయినాక కూడా కొంచెం అమ్మతో నిమ్మలంగా మాట్లాడు. అమ్మకు ఇప్పుడు నువ్వు నిమ్మలంగా మాట్లాడుతున్నా కొంచెం అది ఊకే పిచ్చిది ఏదో ఒకటి ఆలోచిస్తాను. నువ్వు కూడా అర్థం చేసుకోవచ్చు. సరేనా? నీ ముఖం కట్టుకోనంత ఈ బాబు ఫోన్ కలుతలేదా? మరి బాబాయ్ కన్నా చేయకపోయాను. చేస్తా బిడ్డ, బాబాయ్ కన్నా చేస్తా. మరి ఈ బాబుది కలుతలేదా? ఏం లేదా, బాబాయ్ కన్నా చేస్తా.
ఈయనది కూడా కలుతలేదు, బాబాయిది కలుతలేదు, బాపుది కలుతలేదు. ఇక వీళ్ళు చెప్పు తినరా ఆగమాగం పోయిరి. ఆ హాస్పిటల్ పేరు తెలియదా మాకు, మేము ఎట్లా పోవాలి ఏం కథ ఏడికని పోవాలి బిడ్డ. అత్తరేమో మరి చేసేపట్ల అదే బిడ్డ అత్త ఈడికత్తారా మా దవాఖానలు ఉంటారా ఎట్లన్నది తెలుస్తలేదు కదా. కావ్య అక్క ఇక రా. అక్క శంకర్ ఫోన్ ఇట్లా చేసిండా నీకు? నాకెందుకు చేసిండు? రాత్రి పోయినా పోకట పోయినాక ఫోన్ చేస్తా అన్నాడు, నాకు ఫోన్ చేయలే ఏం చేయలే. పోయినాక మంచిడు చెప్తా తీయ అన్నాడు, ఏం చెప్పలేదు. ఇది వరకు ఫోన్ కూడా చేయలే. ఇక బావ ఫోన్ కలుతలేదు, శంకర్ ఫోన్ కలుతలేదా? అయినా వీళ్ళు రాత్రి ఆగమాగా ఉరకలేదు అక్క, ఫోన్లలో ఛార్జింగ్ ఉన్నదో లేదో. ఏమోనే ఏమో ఆపది పానాయా మనం పోకుంటే ఏమనుకుంటారు? ఆమె ఏమనుకుంటుంది, ఇంత ఆపతి ఉంటే నాకు మా వదినలు వచ్చిల్లా అనుకుంటుంది. ఆ పొలం తీసుకుపోయి మనం ఎవరమన్నా ఒకలం పోయినా మంచిగుండు మనం పోదామంటేనో వీళ్ళు అద్దాన్ని దవదవ పోయిరు పొలం తీసుకొని ఆ ముసలామెను తీసుకుపోయినా అయిపోవు. ఆడోళ్ళ దగ్గర ఆడోళ్ళు ఉండాలి కానీ మొగోళ్ళు ఉంటారా అని వీళ్ళు చెప్పు తినరాయే. ఆయన ఇవే ఉత్తిపోయి మనిషి బిడ్డకు లేస్తుందో లేత్తలేదో అక్క కూర్చుండబెట్టుడు. ఊకి ఇటు అటు ఆమె లేవటాలే కూర్చోబెట్టాలే. ఒక్కటి అయిపోయింది, మనం అత్తమంటున్నాం అద్దమని అన్నదమ్ములు వచ్చిండ్లు వదినాలు రాలే అని ఏమనుకుంటుందో ఏమో. ఆమె అసలుకే మళ్ళీ చూసి ముక్కిటి మూతిటి పెడుతుంది. పోదామక్క, లొల్లికి వెళ్ళి ఉండాలి, దేని దానికే ఉండాలి. బిడ్డ ఒకతే ఉన్నది ఆడ ఎట్లదో ఏమో. పోదామనే తయారైతే పోకపోతే ఊకుంటావా? అద్దనుకునేటోళ్ళం అయితే వాళ్ళని తోలుదుమా, రాత్రి బుజ్జిని తోలుదుమా? మరి నేను కూడా వస్తా. నువ్వేడికి వస్తావురా? ఈ వరకే మన గాశారం మంచిగా ఉంటలేదు. మరి నేను ఒక్కడనే ఉండాలి నా ఇంటికాడ? ఉంటే ఏమైతుందిరా? అవ్వని వస్తాను తీ బిడ్డ, నువ్వెందుకు రంజి పడతావు? అంతలో అయితే ఇంటికి వచ్చినాక నువ్వు పోయి చూసి అత్తువుతీ. అక్క నువ్వు టెన్షన్ పడకు, నువ్వు కంగారు పడకు, నేను ఫోన్ చేస్తా కానీ ఆయనకు. ఏమోనే ఫోన్ చేసి పోదాం హాస్పిటల్ ఎక్కడున్నదో తెలుసుకొని. నువ్వేడు పోయినావా ఈ వరదాకా? ఇక దేవుని అడిగించుకొస్తానని పోయినా. ఏం చేయాలి బిడ్డ, పోటీ కాకుండా తోటి కాబట్టి ఏ దేవుని బట్టి ఏది ఉన్నదని పోయినా. మరి ఏమన్నాడు దేవుని అడిగితే? దేవునికి ఉంటే దానివేనట, ఏమొచ్చిందంటే కాదత్తమ్మా అంటే అక్క కోపం కానీ ఇట్లా ఆపద వచ్చినప్పుడు మొక్కుతుంది మొక్కులు. ఆపద వెళ్ళారినాక సప్పుడు ఎక్కువకుంటది. నువ్వు చెప్పవా ఆమెకు? నేను చెప్తే వింటాను, మీరు వింటారా వాళ్ళు వింటారా? ఏమో కానీ కావ్య ఇక మనం పోదాం పైగా, నువ్వు ఉండు ఇంటికాడ వీనితోటి మేమిద్దరం పోయి చూసేస్తాం. ఏంది నేను ఎందుకుంటా నా ఇంటికాడ? నా బిడ్డను చూడండి, నా పానం అంతా కొట్టుకుంటలేదా? మీరు మంచోళ్ళట, నేను ఉండా, నేను చూద్దాం వస్తా. సరతి అక్క ఇక ఆమె ఎడుతుంది మళ్ళా. ఫోన్ ఫోన్ వస్తుంది, మాట్లాడు. హలో ఇగో తయారైనావు, మరి మాకు దవాఖాన పేరు తెలియదా? ఎక్కడున్నారు మీరు? ఇటు అత్తన్లా మరి ఆన్నే ఉంటారా? ఏం చెప్పకపోతే ఏందయ్యా ఫోన్ అసలు కలుతలేదు. సరే సరే మంచిగా ఉన్నదా మరి? తీరుగా ఉన్నదా ఇప్పుడు? సరే ఏందటక్క? ఏంది ఏమన్నాడు బావ? ఇంటికి తీసుకొస్తాలట. ఇక మీరు సుమతోళ్ళ ఇంటికే రానిలే, మేము ఆడికి పోయి వస్తానమని అంటాడు. పోదాం పారిగా తయారుగా పోరి. సరే అద్దురా, నువ్వు ఇంత అంత అన్నం తింటాను గోర్లు వేసినాక పోతావు. ఇక అవ్వ కూడా వస్తాను, నీతో ఎవరు ఉంటలేరు రారా. దశ కడుకుందిరా. నేను తీసుకోతాను కానీ మా బండి కొంచెం ముందట కూర్చే అక్క పానం మంచిగా మంచం అయ్యా ఈ మంచం బయట ఎత్తరా బిడ్డ, ఇటు కాలేవు. ఇప్పుడు ఏమన్నాడు డాక్టర్ సుమతి? ఏమనలేదు వదినే, కిడ్నీ నొప్పి ఉండే కదా, స్టోన్ ఉన్నది తీసేయాలని తీసేసిరు. మరి కిడ్నీ నొప్పి ఉంటే ఇక సాతి ఎందుకు వచ్చింది? సాతి మూసత్తలేదు అది దాన్ని కిడ్నీ నొప్పి కోసం అనే మందులు వాడుతున్నా కదా బాగా, ఆ మందులతోటి అంత అట్లా ఛాతిలో ఒకటే మంట. ఆ రోజు మంట బాగా నొప్పి లేచింది. ఎందుకు ఇక ఎందుకు నొప్పి లేస్తుందని ఏం అర్థం కాలే కానీ ఆ మందులతోటి అట్లా అయిందట. అక్క ఈ గోళీలు ఏమన్నా వేసుకుంటే ఉన్నాయా అని ఇప్పుడు? లేదురా, రాత్రిగా అన్నం తిన్నాకనే వేసుకున్నాడు. పడుకోండి ఎప్పుడా?
ఆ పాలు తాగి మేము వద్దాం అనుకున్నాం అక్క వద్దాం సరికి తమ్ముడు ఫోన్ చేసి మేము వస్తాను ఎట్లున్నా బిడ్డ డాక్టర్ ఏమన్నాడు ఏడోకు మంచిగా ఏడోకు పెడతాండి నువ్వెందుకు పెడతాను ఓటు అనుకుంటే ఓటు కాబట్టి ఓటు అనుకుంటే ఓటు కాబట్టి అసలే నీ పానం మంచిగుంటలేదా నీ బతకవచ్చు అనుకున్నా అమ్మయ్య. అరే గట్లా అనకు సుమతి, ఏమైందిరా ఇప్పుడు? చిన్న ఆపరేషన్కి పెద్ద ఏమేమిటి? అన్న నీకు వాడు తీసుకురమ్మంటే వాడు తీసుకురాడు, వీడు తీసుకురమ్మంటే వీడు తీసుకురా. నా పానం అంతా నీ మీదనే ఉన్నది. అరే ఆమె పేషెంట్ నువ్వు ఏడుతావు, నువ్వు ధైర్యం చెప్పాలి కానీ పెద్ద మనిషివి. దడ గుచ్చుకొని ఏమున్నది బిడ్డ గల చక్క దగ్గర పోతే అన్నది కదా, ఇంతేమన్నా ఉండవచ్చు దేవుని అన్నాడు కరావా రాదే ఓటి కాకపోతే ఒకటి అవుతాను పోరికి అని అన్నది. ఇదోటి చెప్తాంది దేవుని నరకరా రాదని. దేవుని ముచ్చటానికి ఇప్పుడు దేవునితో ఏమైతుంది? దేవుడు వచ్చి ఆపరేషన్ చేయించుకో కిట్టిన రాళ్ళు ఇచ్చిందా? ఇది అట్లా కాదు బిడ్డ, ఏదో ఒకటి ఉంటది. ఈ ఆమెను కోప్పడితే నువ్వెందుకు? వీళ్ళట ఎవరి వాడకు పోతే తిరుపతి పోయి వచ్చిల్లట, చెట్టు కింద ఉప్పలమ్మ ఉన్నదట, ఉప్పలమ్మకు చేయలేదట, ఆ దేవత లేనట్టు ఈమెను గోసపుచ్చుకుంటుందట. దాకా పాలు పెడతాను కానీ నాకు చెప్తాను అని ఆమె చెప్తాంట. ఇక మీరు మంచిగానే ఉన్నదే. ఇప్పుడు దేవుడికి చేస్తే అన్ని తొలగిపోతాయి. ఇక ఏ ఊరుకోరాదా? ఇల్లంతా ఆగలేదు, నీకు తెలుస్తలేదా? కనబడతలేదా? దేవుని కొట్టితనం గట్టినే ఉంటది. రాదన్నా దేవుడికి చేస్తేనే పోతానా బిడ్డ? దేవుడికి మంచిగానే ఉంటది చేయమన్నాడు. సరే చేసుకున్నాం తీయమ్మా, చేసుకున్నాం తీయమ్మా. హాస్పిటల్కి అయితే పెడతానేమో పైసలు. గొర్రె పిల్లతో పది కోసం మంది చేయాలన్నట, షావది అన్నట. అక్కడ ఈ కొల్లారి లోపల పెట్టిందే నేనే అంటాంది. ఎవడాలి రాయన కొంటే తాను వినట బిడ్డ. అవ్వా ఉండాలి ఆయన కొనితనం ఏంటి? బద్దిపోసమ్మతో ఆటలు చేసి ఉండాలి తీర్థం పోయి కొల్లేయాలి కట్టేస్తే తీసేసి మొక్కిన మొక్కితే పోదాం. ఆ మొక్కు చెల్లిద్దానికి మంచిగా కానీ రాదు. మంచిగా అయిందంటే ఒక పూట పోయేద్దాం ఉండాలి కూడా. ఏడోకు మంచిగా ఏడోకు దేవుని దగ్గరికి పోయేస్తేనే ఉడతాను ఏనా రూపాయలు మనీ అంతలో. ఇక పాలు చల్లారుతాయి తాగు. నువ్వు ఎడిపోయిన సాగు ఈ పిల్లగాళ్ళు ఎడిపోయిందే అక్కడే ఒక్కడ మాట్లాడదాం. అవా నీళ్లు పెట్టుకో, ఆయన తానం చేస్తారు కావచ్చు. నేను నుంచి ఆయన తానం చేయలే, నేను తానం చేయలే. చీదర పెడుతుంది. నీళ్ళు ఎవరు పెట్టినా రొట్టెలు ఎవరు చేయబోండి. అయింది దాగు. నీళ్లు పెట్టి స్నానం జల్లి కానీలే పోదాం. అదే ఈ రాత్రి పోతా అరే పొద్దున పోరా. బావా నిన్న వచ్చినాం కాదు బావా, తానం లేదు, జపం లేదు, బట్టలు లేవు బావా. పోయి తానం గిట్లా చేసుకోవాలి. ఈడ ఏ రాదన్న తానం ఇట్లా తానం దేవున్నది. రేపు పొద్దుగల కుదురుతి. పొద్దుగాల పోదు కానీ ఇంకోటి పోతున్నది. ఇంటికాడ పోరుడు ఉన్నాడు చెల్లె అవి ఉంటదిరా. మేము నలుగురం పోతాం అంతే. మళ్ళీ వీళ్ళైతే రేపు సాయంత్రం వరకు తమ్ముడు నేను ఇద్దరం వస్తాం రా. పూరా ఇంత చీకటి పడ్డది, ఇప్పుడు పోతా అంటాడు. వాళ్ళ ఇట్లా కొడుతానే పత్తి బయటనే ఉన్నదే. వాడు ఒక్కడు ఏం తిప్పలు పడ్డాడు. మళ్ళా మీ అత్తంతి ఇంత తిన్నాక నన్న ఊరి మరి చల్లబడిపోతాం. అన్నం పెట్టలే ఇంత తిన్నాకనే పోదాం. రొట్టె బిల్ల చేయి. అబ్బా ఉండే నువ్వు ఈడ ఉంటా బిడ్డ. 4 రోజులు ఉండు, ఏం కాదు. అవా ఓ బుజ్జా ఎరా బిడ్డ కూర్చో. అమ్మ ఏం చేస్తాను బిడ్డ? పోతుంది మేము ఇక అత్తంది పల్లెలు గిట్లా పైలేం బిడ్డ. మేము పోతాం. ఇల్లు జాగ్రత్త. అత్తమ్మ ఆరోగ్యం మంచిగా లేదు. చిన్నదానికి పెద్దదానికి లొల్లి పెట్టుకోగొల్లి కొరకొర ఉండద్దు. ఇంట్లో అందరు లొల్లు లేకుంటుంటేనే ప్రశాంతంగా ఉంటేనే ఇల్లు లేకుంటుంది బిడ్డ. లేకుంటే నరకం అవుతుంది ఇది. విన్నావా? నేను చెప్పేది అర్థం చేసుకో. నీకు ఆనాడు చెప్పేది ఒకటే ముచ్చట, ఈనాడు చెప్పేది ఒకటే ముచ్చట. ఆడపిల్ల అన్నప్పుడు తొక్కుడు బండ కిందంత ఓపిక ఉండాలి బిడ్డ. ఏదన్నా బాధ అయితే బావకు చెప్పుకో. ఆయన కూడా 1-2 సార్లు ఆలోచించి ఏదో ఒకటి చెప్తాను నీకు. ఆ చెప్పనప్పుడు నాతో చెప్పాలి బిడ్డ. ఏకేకిన్నే బాబు నాకు ఇదైంది అని మాటికి మన ఇంటికి రాకు బిడ్డ. చూసినావు కదా ఇప్పుడు 3 నెలలు ఆడుకున్నందుకు 3 తీర్లు అంటారు. జనం ఎట్లా అనుకుంటారు బిడ్డ? ఆయన భార్యను కొట్టెళ్ళగొట్టినట్టు ఒకరు, ఇష్టం లేదట అని ఒకరు, నానా తీర్లు అంటే తలకాయ దించుకొని పోయిన బిడ్డ.
అదే బిడ్డ ఈ ఆచారం ఎట్లయితే కట్టినాడు ఇప్పుడే ఇటుకి తీసుకొచ్చిన అనుకో దేవుడు అనుకుని అనుకో తెప్పి ముడితే కురుసు అయినట్టు అయినా మీ అత్తకు ఇంకో కూడలు అత్త తెలుస్తుంది బిడ్డ మంచిగా ఎంతమంది అనుకుంటారు బిడ్డ వాళ్ళు పెట్టుకొని తీసుకుపోయి మళ్ళీ పిల్లలు అని అనుకుంటారు అద్దు బిడ్డ నీ దూరం కూడా మీ అత్తే అత్త కాదు నీకు అమ్మ అనుకో, ఆమె పరాయ బిడ్డ మా చెల్లేనే. ఓ మాట అంటే నువ్వు దుడుచుకపోతే పెద్దది కాదా అంటే ఏమన్నా అయిందా నీకు? నీ మీద మొద్దులు పడ్డేది ఈ పిచ్చి పనులు ఏంది? ఉరి పెట్టుకుండేది, మందు తాగుతానండి, చచ్చిపోతానండి బిడ్డ. చచ్చిపోతే నాకు కనిపిస్తావు అని చచ్చిపోయిన తమ్ముడు కనిపిస్తాడా బిడ్డ? అమ్మలోళ్ళు పెట్టుకుంటే ఇంటి మొక్కలు రావాలి కానీ కాసేపు నిర్ణయం తీసుకోవాలి బిడ్డ. మేము ఉన్నాం కదా, మేము ఎవరు చూసుకొని బతుకుతానం బిడ్డ. నువ్వేమో పాను, నువ్వు లేకుంటే మేము బతుకుతావా బిడ్డ? ఆ రోజు నిన్ను తీసుకుపోయిన వాడు 10 మంది 10 తీర్లు అన్నాడు. గుత్తంతో వెళ్ళి కాగానే తీసుకుపోతాడా అయ్యి అనేటోడు సమాధానం చెప్పి ఇంటికాడనే ఉంచిపోడా? గట్ల ఎంబడి పెట్టుకొని పోతాడా? బిడ్డ సంవత్సరం ఆగం చేస్తారా అని 10 మంది 10 తీర్లు అన్నారు బిడ్డ నన్నే. కానీ ఆ రోజు నిన్ను అట్నే ఇడిచిపెట్టిపోయింటే గాచారం తక్కువ నువ్వేమన్నా చేసుకుంటే నాకు కనిపిస్తావా? ఆ 10 మంది మళ్ళీ ఏమందరు? కాయకు తీగ బరువు అవునా, ఆయన బిడ్డ ఆయనకు బరువు అవునా, తీసుకొచ్చుకుంటే అయిపోవు కదా, ఎంబడి పెట్టుకొని వస్తే ఈయనే బతుకు కదా, కాయ కష్టం చేసుకుని మళ్ళా 10 మంది అంటారు. నరవం లేని నాలుగే నానా తీర్లు అంటారు తల్లి. అవన్నీ నేను పట్టించుకున్నానా? తీసుకొని పోయినా నా బిడ్డ మంచిగా ఉండాలి, నా బిడ్డ జీవితం మంచిగా ఉండాలి, నా బిడ్డ సంసారం మంచిగా ఉండాలి. ఓనాడు కాకుండా ఓనాడు మా అల్లునికి తెలియకపోద్దా, మా చెల్లెకు తెలియకపోద్దా అంటే సిలికి గాలి అనేది పెద్ద దుమారం. ఇంత పంచాయతీలు అయినాయి బిడ్డ. ఇప్పటి నుంచి అయితే మంచిగా ఉండి బిడ్డ. ఇక పంచాయతీలు రానియకు. ఏమన్నా అత్తమ్మ ఏమన్నా మాట అన్నా తుడుచుకపో, మామ ఏమన్నా చదువుకపో, మీ మరిది ఏమన్నా కానీ నా తమ్ముడు అని అనుకో. తొక్కుడు బండకున్నంత ఓపిక ఉండాలి బిడ్డ. నువ్వు మేనదని కదా, మీ అత్త మేనది కదా, అయితే పడితేవా ఏం చెప్తాం మరి? నా చెల్లి నా రక్తం, నీ రక్తం నా రక్తం, అంత మనం రక్త సంబంధికులం బిడ్డ. మనం వెళ్ళి పెట్టుకుంటే 10 మంది 10 తీర్లు అనుకుంటారు. వాళ్ళే కలిసి ఉండలేరు, వాళ్ళు ఎవరికి సమాధానం చెప్తారు, వాళ్ళు సార్లు చెప్పేస్తారా, వాళ్ళకి ఈల వరచు ఉన్నదని 10 మంది 10 తీర్లు నన్ను అంటే పెద్ద మనిషి తనని చెప్తాను కదా బిడ్డ. ఊళ్ళో పోతే నా పరువు పోతుంది బిడ్డ. నువ్వు మంచిగా బతికి నాకు మంచి పేరు తేవాలి తల్లి. అవ్వ నన్ను మీ బాబు కొట్టలేదా, మీ అవ్వ తిట్టలేదా బిడ్డ? మీ అత్త 5 ఏళ్ళు ఇంటి మీద ఉన్నా కూడా నన్ను నానా మాటలు అన్నా కూడా నేను భరించుకుంటున్నానే బిడ్డ. బాంచను మీ అయ్య పానం కూడా మంచిగా ఉంటలేదా? నీ దండం మంచిగా ఉండే బిడ్డ. ఆయన బావ మంచోడు కదా, మంచోడుగా ఎప్పటికీ నేను ఉండలేదా? మీ బాబు మంచోడు ఎప్పటికీ నేను ఉన్నానే బిడ్డ. బావ మంచోడు కదా, నువ్వు మంచిగా ఉండే బిడ్డ. నువ్వు ఏడు, నేను ఇంకెట్లా ఏం ఏడువా, నేనేం చేసుకొని మంచిగానే ఉంటా. ఇంక వాళ్ళు ఏమన్నా కూడా నేను పట్టించుకోను. అవ్వ మేము బతికేది నీకోసమే బిడ్డ. నువ్వు తమ్ముడు ఉన్నావనే బతుకుతారో, లేకుంటే మేము బతకాలనిపిస్తలేదు బిడ్డ. మీరు గిట్ల వెళ్ళి పెట్టుకుంటే. అమ్మ ఏడవకమ్మ, ఇంకా నేను అసలు నా వల్ల మీకు ఏ బాధ లేకుండా నేను అన్ని పనులు చేసుకుంటా, సపరేట్గా ఉంటేనే. నీ సందర్భం నువ్వు ఉండు, నీ పని ఏదో నువ్వు చేసుకో. అత్తమ్మేమో నన్ను చూసుకోపో, ఏదనంటే బావకి చెప్పు, బావ చూసుకుంటాడు. పోతాం పైలో. అమ్మా బాబు పైలో నువ్వు కేసుకుంటూ ఉన్నది సరేనా? నా గురించి బాబు నువ్వేం రంది పెట్టుకోకు, నేను మంచిగా ఉంటా సరేనా? బస్సు దొరుకుతుందో దొరకదా?